నేను ఒక పాపిని, నేను ఒక పాపాత్మురాలని. ఐ నో ఐఎమ్ ఏ సిన్నర్. నేను మ్యారేజ్ చేసుకోవడానికి, దేవుని వద్దకు వెళ్ళడానికి, మందిరంలో కూర్చోడానికి కూడా నాకు ఎలాంటి అర్హత లేదు. మీ గత కాలంలో చేసినటువంటి పాపముల నిమిత్తమై, శారీరకంగా, ఆలోచనల పరంగా, వ్యక్తిగతంగా చేసినటువంటి కొన్ని పాపముల నిమిత్తమై మరి మీరు ఈరోజు ఎంతగానో చింతిస్తున్నారేమో. ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పాపాత్మురాలు వచ్చింది. ఆమె గత కాలంలో ఎంతో పాపం చేసింది, శారీరకంగా, మానసికంగా. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని తెలుసుకుందో తన పాపాలన్నీ విడిచిపెట్టింది. ఒకరోజు యేసు ప్రభు పాదాలకి ఎంతగానో భద్రంగా దాచుకున్నటువంటి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొచ్చి అది పగలగొట్టి ప్రభు యొక్క పాదాలకు పూసి అక్కడెంతగానో కన్నీరు కార్చింది. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ చూసి అంటున్నారు, ఒక పాపాత్మురాలు వచ్చి ఆ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి పూస్తుంటే, ఆమె తాకుతుంటే నువ్వు ఎలాగా ఆమెను అడ్డగించకుండా, ఆమెను ఏమనకుండా ఎందుకు ఆమెను ఆ విధంగా చేయటానికి నువ్వు ప్రోత్సహిస్తున్నావు? అందరూ ఆమెను గురించి, యేసు ప్రభు వారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు, కానీ ప్రభువు హృదయ అంతరంగాన్ని చూస్తారు. వాళ్ళందరికీ ఆమె పాపం కనబడుతుంది, కానీ ప్రభువు విరిగి నలిగిన హృదయంతో ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తున్నారు. ఆమె పాపం నిమిత్తమై పశ్చాత్తాపడుతుంది, తన పాపాన్ని విడిచిపెట్టింది. చూడండి, ఇక్కడ ఆమె చేసిన పని నిమిత్తము అందరూ ఆమెను దూషిస్తున్నప్పటికీ ప్రభు మాత్రం ఒక మాట అంటున్నారు, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకంగా నిలిచిపోతుంది అని అంటున్నారండి. హల్లెలూయా. ఎక్కడెక్కడైతే ఈమెను పాపాత్మురాలు అని ప్రకటించారో ఆ ప్రతి స్థలములో కూడా ఈమె ధన్యురాలు, ఈమె చేసింది గొప్ప కార్యము అని చెప్పేలా నేను చేస్తానని ప్రభువు ఆమెను ఆశీర్వదించారు. ఈరోజు మరి మీరు బహుశా నేను దేనికి ఎలిజిబుల్ని కాదు, నేను మ్యారేజ్ చేసుకోలేను, లేకపోతే నేను ఇతరులతో నా యొక్క జీవితాన్ని కొనసాగించలేను అని బాధపడుతున్నట్లయితే ప్రభువు మీతో మాట్లాడుతున్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని ప్రభువు ఆయన యొక్క మరణము ద్వారా మన పాపముల నుండి విడిపించడానికి మనకు చేసి ఉన్నారట. మీ పాపములు బట్టి చింతించవలసిన అవసరం లేదు, కానీ మీరు మీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడినట్లయితే కొత్త జీవితాన్ని ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. మీరు అన్ని రీతులుగా కూడా ఆశీర్వదించబడతారు.